తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్. తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయానికి సంబంధించి అంటే రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నదాతలకు తీపి కబురే తెలియజేశారు. గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటిగా మొత్తానికి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా, రైతు బంధుకు పంట పెట్టుబడి సాయం నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి, ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి, అలాగే ముందుగా ఏ జిల్లా వారికి జమ కాబోతున్నాయి అనే దానిపై నేను ఈ వీడియోలో ఫుల్ స్పష్టత అయితే ఇస్తాను. అయితే నిన్న పెట్టిన వీడియోలో చాలామంది రైతన్నలు కామెంట్ చేశారు రైతు భరోసా పైసలు జమ అయినాయి అని. థ్యాంక్ యూ అన్న. అయితే ఈరోజు ఎవరికి అయినా జమ అయితే ఎన్ని ఎకరాల వరకు జమ అయినాయి, అలాగే ఏ జిల్లా అని కామెంట్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మనం పెట్టే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ముందుగా మీరు చూసేయచ్చు. ఈ నెల ఆఖరి నుంచి రైతు భరోసా డబ్బులు జమ చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎకరానికి 7,500 చొప్పున 7 నుంచి 10 ఎకరాల వరకు ఇవ్వబోతున్నట్టు సమాచారం. అయితే ఈ పాటికి ఈ రైతు భరోసా నిధులు విడుదల చేయాల్సి ఉండగా రైతుల ఖాతాలో రైతు రుణమాఫీ చేయడంతో ప్రభుత్వానికి ఆర్థిక భారం పడడంతో రైతు భరోసా ఆలస్యం అని పేర్కొంది. అయితే ప్రతిపక్షాలు గట్టిగా ప్రశ్నించడంతో, అలాగే ప్రభుత్వం వ్యతిరేక రావడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖను నిధులు సమకూర్చాలని తెలియజేశారు. ఈ రైతు భరోసాకి 7 నుంచి 10 ఎకరాలలోపు 7,500 చొప్పున కనీసం 7,000 కోట్ల అవసరం. నిధులు సర్దుబాటుపై అవసరం ఉండగా సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖను అమలు చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.